మా అమ్మమ్మ కోసం గంగలక్ష్మి చింతచారు చేసింది. ఇది నాకు ఏందే పప్పుకూర పప్పుకూర కానీ మా అమ్మమ్మ చింతచారు అయితేనే ఇష్టంగా తింటుంది. సరే 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 మరి ఇక తినది పప్పు తినది చింతచారు కమ్మగా ఉంటుంది అంటది దాని ఫేవరెట్. ఇగో భోజనం చింతచారు నీకు ఇష్టమైంది. చింతచారు నీకు ఇష్టమైన కూర చింతచారు. ఇంకా నీళ్ళు రేపు పొద్దున్నే కానీ తిన్. నీళ్ళు లేవా మొత్తానికి లేవా? మరి కొన్ని నీళ్ళు లేనా నీకు తాగుతాందుకు? రేపు పొద్దున నాకు అప్పుడప్పుడు చెప్పినా మెంచుకు నువ్వు అప్పుడు చెప్పవా? పెట్టలేదంటే నీ గుణం మరి రోత గుణమా? పెట్టవా మరి? పెట్టవా మరి అంటే ఇంకా పెట్టమంట. మరి పెట్టమనుకుంటే ఉరికిపోయి వేసుకోనా? వేసుకోవాలి. సరే ఇక్కడ వేసుకుంటే అడగ కానీ సరే నీళ్ళు ఎత్తా నీకు రేపు పొద్దున పడదాం. ఆ మోటార్ రాదు కుదియాలి ఇప్పుడు. అయితే మా అమ్మమ్మని అడగద్దట, అడిగితే వేయనా వేసుకోకంటదట. అయితే డైరెక్ట్ పోయి వేసుకోవాలి కాండి. మా అమ్మమ్మని బువ్వ వేయమంటే వేయదట, వేసుకోమని అంటుంది ఇప్పుడు. అప్పుడు వేయలే కదా అట్లా. దొరికింది మంచి చింతకాయ మంచిగా లేదా? ఇది కమ్మగా ఉండాలి. నోరు కూడా రుచి వస్తుందా? ఎంత తినని వాళ్ళకు తెస్తుంది ఒకటి. వాంచాను తెచ్చిపెట్టినావు వాంచాను. చింతచారు తోటి కూడా తినబుద్ధి కాని వాళ్ళకి కూడా ఒక ముద్ద తినబుద్ధి అవుతుంది. కూర చేసి నేను పలుకు తినలే. ఎందుకు తినబుద్ధి కావాలి. పిసికినా మిచ్చినా బాగా నిజంగా మంచి వాడు ఉన్నది. ఇంకా ఉన్నది కూర బాగుంటున్నా దాని